ఇవాళ వీడియో వచ్చేస్తే నథింగ్ ఫోన్ 4బీ స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగుంది? కొంటే లాభం వస్తదా? లేకపోతే నష్టం వస్తదా? డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చి మంచి అనిపిస్తే మాత్రమే ఒక లైక్ అయితే పక్కా చేయండి. నథింగ్ 4బీ స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్‌గా సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవాలంటే ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్ ఉంది. ఇక్కడ మీకు చూపించేస్తాను. ఫ్లిప్‌కార్ట్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కొన్ని హైలైట్ చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఇంటర్ఫేస్ బ్యాక్ సైడ్ ప్యాటర్న్ ఇంటర్ఫేస్ అంతా కూడా బాగానే అనిపించింది నాకు. 3 కలర్ ఆప్షన్స్‌తో పాటు వస్తుంది. 15 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా 4K రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. మంచి బ్యాటరీ బ్యాకప్‌తో పాటు కూడా వస్తుంది. ఇవి కొన్ని హైలైట్స్ అనుకోవచ్చు. లైక్ ఇన్ డెప్త్‌గా కావాలన్నా అంటే ఇక్కడ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇక్కడ బాక్స్‌లో మీకు కేసు, చార్జర్ అవన్నీ పిక్చర్స్‌తో పాటు పెట్టిర్రు ఈళ్ళు. ఇదొకటి మంచి విషయం అనుకోవచ్చు. చార్జర్ అయితే ప్రొవైడ్ చేయట్లేరు. ఇక్కడ చూసుకోవచ్చు సిమ్ ఇజెక్టర్ పిన్ కూడా మెన్షన్ చేశారు కానీ చార్జర్ లేదు. సో, చార్జర్ అయితే లేదు. మిగతా ఫీచర్స్ అన్ని బాగానే ఉన్నాయి. 8 జీబీ ర్యామ్, 2 స్టోరేజ్ వేరియంట్ ఉంది. ఇండియాకి 2 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఎక్స్‌క్లూజివ్ అనమాట. అండ్ బ్లూ కలర్ వచ్చేసరికైతే వెబ్ ఎక్స్‌క్లూజివ్ అని ఉంది. సో, మేబీ వీళ్ళ అఫీషియల్ స్టోరా ఏదో తెలవదు. 210 గ్రామ్స్ వెయిట్‌తో పాటు కూడా వస్తుంది. మంచి ప్రాసెసర్ క్వాల్కామ్ వాళ్ళది ప్రాసెసర్‌తో పాటు వస్తున్న 4 నానోమీటర్ ఏమంటే TSMC వాళ్ళ ప్రాసెసర్‌తో పాటు తయారు చేసిర్రు. అండ్ LPDDR4 ఎక్స్‌టర్నల్ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్, 50 మెగాపిక్సెల్ కెమెరా అండ్ ఎఫ్ 2.2 అపర్చర్‌తో పాటు కూడా వస్తుంది. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. 4K వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. 30 ఎఫ్‌పిఎస్‌ల అండ్ 1080 30 అండ్ 60 ఎఫ్‌పిఎస్ చేసుకోవచ్చు. పెద్ద డిస్‌ప్లే వస్తుంది. AMOLED డిస్‌ప్లే 200 నిట్ బ్రైట్‌నెస్ బాగానే ఉంది. 6000 మిల్లీ బ్యాటరీ ఇండియాలో ఓన్లీ అని. మిగతాదా 5012 మిల్లీ బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. 30 అవర్స్ చార్జర్, 7 రివర్స్ చార్జర్‌తో పాటు కూడా వస్తుంది. డ్యూయల్ స్టీరియో ఆడియోతో పాటు కూడా వస్తాయి. అండ్ ఇక్కడ ఎన్ఎఫ్‌సి ఏదైతే ఉందో ఎక్స్‌క్లూడింగ్ ఇండియా అని ఉంది. సో, అదొకటి చెక్ చేసుకోవాలి. బ్లూటూత్ 6.0తో పాటు కూడా వస్తుంది. 5G సంబంధించిన రేంజ్ చూసుకోవచ్చు. వైఫై 6 వస్తుంది. అండ్ మిగతాయన్ని కూడా బాగానే ఉన్నాయి. అన్ని ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ ఇంకో విషయం ఏందంటే ఓఎస్ అప్‌గ్రేడ్స్ అనమాట. 3 ఓఎస్ అప్‌గ్రేడ్స్ వస్తున్నాయి. ఇది ఔట్ ఆఫ్ ద బాక్స్‌లో ఆండ్రాయిడ్ 16 వస్తుంది. ఆండ్రాయిడ్ 19 దాకా అప్‌డేట్ వస్తది. తర్వాత మిగతా 3 ఇయర్స్ సెక్యూరిటీ అప్‌డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్ ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో పర్చేస్ చేసుకోవచ్చు. తీసుకొచ్చానా అంటే నా ఒపీనియన్‌లో 30,000కి వచ్చేటట్టు చూసుకోండి. 30,000 లోపల వచ్చింది లేకపోతే ఎగ్జాక్ట్ 30,000కి వచ్చింది తీసుకోండి. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే కార్డ్ ఆఫర్స్ యూజ్ చేస్తే ఇట్లా కొన్ని బ్యాంక్ ఆఫర్స్ గాని, కార్డ్ ఆఫర్స్ యూజ్ చేస్తే గిట్ల ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి. కొన్నిటికి 4,000 కొన్నిటికి 2,000 ఉంది. 30,755 ఉంది. 30,000 లోపట రండి. లైక్ 29,000 అట్లా వచ్చిందనుకో తీసుకోమనేసి అయితే సలహా అయితే ఇస్తాను. ఈఎంఐ కంటే కార్డ్ ఆఫర్స్ బెస్ట్ అనేసి అయితే అడ్వైస్. ఈ స్మార్ట్ ఫోన్‌కి ఏమైనా ఆల్టర్నేట్స్ ఉన్నాయంటే ఎగ్జాక్ట్ ఆల్టర్నేట్స్ అయితే నాకు దొరకలేవు భయ్. కానీ కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ చూసుకుంటే సామ్‌సంగ్ వాళ్ళది. సామ్‌సంగ్ వాళ్ళది A56 ఉంది. ఇది 35,000కి ఉంది. అండ్ AMOLED డిస్‌ప్లేతో పాటు వస్తే ఇక్కడ కూడా మీకు ఓఎస్ అప్‌గ్రేడ్స్ ఎక్కువ ఇస్తారు. 6 ఇయర్స్ 5 ఓఎస్ అప్‌గ్రేడ్స్ ఇస్తారు. 5 ఓఎస్ అప్‌గ్రేడ్స్ ఇస్తారు. ఇక్కడ కూడా 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ 35,000కి వస్తుంది. ఇది ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే వన్‌ప్లస్ నార్డ్ 6 నుంచి అన్నమాట. ఇది 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అమ్మాయి 8000 మిల్లీ ఆంపియర్ బ్యాటరీతో పాటు వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 4K రికార్డింగ్ 36,000కి వస్తుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం మోటోరోలా వాళ్ళది ఎడ్జ్ 70 ఫ్యూజన్. ఇక్కడ ఇది 30,000కి వస్తుంది. ఆఫర్స్ అప్లై చేస్తే 28,000 కూడా వస్తుంది. ఇది ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 50 మెగాపిక్సెల్ వైడ్ 7000 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ విత్ 68 వాట్స్ చార్జర్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. సో, ఎగ్జాక్ట్‌గా కాంపిటీషన్ అయితే లేదనుకోవచ్చు. కొంచెం ఎక్కువ తక్కువ ఉంది. అండ్ స్మార్ట్ ఫోన్‌కి ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్‌కి దాని యూనిక్‌నెస్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్‌కి ఏంటంటే ఇక్కడ మీకు గ్లైఫర్ ఇంటర్ఫేస్‌తో పాటు కూడా వస్తుంది. సో, ఒకవేళ గిట్ల నథింగ్ స్మార్ట్ ఫోన్ మీకు నచ్చుతది తీసుకోవాలంటే అవి తీసుకోవచ్చు. నా సలహా ఏందంటే మాత్రం 30,000 కార్డ్ ఆఫర్స్ యూజ్ చేశాంగా 30,000 కోసం మాత్రం తీసుకోమనేసి ఒక జెన్యూన్ సలహా అయితే ఇస్తాను. ఒకటి మైనస్ ఉన్నవే కానీ మేనేజబుల్ అనమాట అవి. నా ఒపీనియన్‌లో అవి తీసుకోమనేసి ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. ఈ స్మార్ట్ ఫోన్‌ల నాకు నచ్చిన విషయం ఏందంటే మాత్రమే కొన్ని బాగా అనిపించినాయి. స్టిల్ ఇప్పటికి నేను ఒకటే మాట చెప్తాను. ఆఫర్స్ అప్లై చేయండి అండ్ ఆల్సో ఆల్టర్‌నేట్స్ చూసారు కదా! అవి ఇవి 2 కంపేర్ చేసుకొని తీసుకోమనేసి అయితే అంటాను. కొంట రాకున్నా మీ ఒపీనియన్ చెప్తే కింద కామెంట్ చేసుకోండి. మీ వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.